చాలా నిదానంగా వచ్చిందయ్యా. 2 గంటలు పట్టింది ఇక్కడికి రానిక. ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత చూపిస్తుందో తెలీదు, చూడాలి మ్యాప్లో. మన బస్ డ్రైవర్ అయితే ఎక్కేసినాడు. పోయి మన సీట్లో కూర్చొని బ్లాక్ చేయాల్సిందే. ఇంకా ఇప్పటికే ఫుటేజ్ చాలా తక్కువ వచ్చింది. ఇక్కడ నుంచి సీదా అయోధ్య. చలి కూడా స్టార్ట్ అయిపోయింది. 4 రేటింగ్. ఇది థర్డ్ టోల్ గేట్. టోల్ గేట్ చూడండి ఎంత దూరం ఉంది. ఇంకొక 100 మీటర్స్ ఉంటుంది. వీళ్ళు చూడండి కార్ వాళ్ళు. వీళ్ళంతా ఎక్కడికి అనుకుంటున్నారు తెలుసా? అయోధ్యకి. వారణాసి చూసుకొని చక్కగా అయోధ్యకు పోతున్నారు. ఫస్ట్ వచ్చే వాళ్ళు ఎట్లా వస్తున్నారు తెలుసా? కుంభమేళ నుంచి వారణాసికి వస్తున్నారు. వారణాసి నుంచి మళ్ళీ అయోధ్యకు పోతున్నారు. దాదాపు 2 గంటల నుంచి ట్రాఫిక్లోనే ఇరుక్కొని పోయినా చిరాకు వస్తుంది అసలుకి. ఈ బస్ జర్నీ ప్లస్ ఈ ట్రాఫిక్ అసలు ఉండలేకపోతున్నా. హ్యాపీ అవుతాడు. మనం మిగతా వాళ్ళందరిలాగా 10,000-20,000 టిప్లు ఇవ్వాలి. అట్లా మనం మంచిగా ఏదో ఖర్చులకనే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మనము వారణాసిలో ఉన్నాము. వారణాసి నుంచి అయోధ్యకి బస్ జర్నీ అయితే చేయబోతున్నాము. అండ్ ఇందాక చూసినారు కదా, బస్సెస్ అన్ని ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. మన సైడ్ వచ్చేసి గ్రీన్ ఉంటాయి, బ్లూ ఉంటాయి, అంతే ఈ 2 కలర్లే ఉంటాయి. ఇక్కడ మొత్తము ప్రతి బస్సు ఆరెంజ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రోకర్స్ ఎక్కువ ఉన్నారనమాట. ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ కూడా ట్రావెల్స్వి ఛార్జెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. 500+ చెప్తున్నారు అయోధ్యకి. ఈ బస్సు టికెట్ వచ్చేసి మనకి 370 అయితే పడింది అరౌండ్. బస్సు ఎన్ని గంటలకు కలుగుతుందో తెలీదు. ఇంకా మన డ్రైవర్ అయితే రాలే. బస్సు కూడా ఒకసారి ఫీల్ కల ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు మన డ్రైవర్ సాబ్ అయితే బస్ ఎక్కినాడు. అండ్ బస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈయన కూడా యూట్యూబర్ అంట బ్రో. నైస్ బ్రో. ఇద్దరు యూట్యూబర్స్ బస్ ఎక్కినారు. అండ్ ఈ రోజు ఫుల్ అయ్యేంత వరకు బస్ లాగే ఉంటది. అండ్ చూసినారు కదా, బస్ మొత్తం ఆరెంజ్ కలర్ లో ఉంది. అండ్ ఎంత టైం పడుతుందో తెలియదు. మ్యాక్స్ ఒక 250-200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళంతా మన బ్యాచ్. అండ్ ఈ అన్న వచ్చేసి యూట్యూబర్, అన్న ఫ్యామిలీ. అండ్ అక్కడ హాయ్ బోలో పోయా. మన బస్సు మూవ్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్ అన్న. మొత్తం ట్రాఫిక్. ఆ బస్సులన్నీ పోయినాక మన బస్సు పోతుంది. ఫుల్ జామ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కుంభమేళ నుంచి వారణాసికి వచ్చి, వారణాసి నుంచి టెంపుల్ ని మొత్తం విజిట్ చేసి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అయోధ్య వెళ్తున్నారు చాలా మంది. అందుకే ఎక్కువ క్రౌడ్ ఉంది. నార్మల్ డేస్ లో ఇంత క్రౌడ్ ఉండదంట. ఇక్కడ లోకల్ వాళ్ళని అయితే అడిగినా. అది అట్లుంటది. హిందూస్ పవర్ అంటే అట్లుంటది. మరి బస్సులో కూడా చేసామంటే మామూలు విషయం అనేది కాదు. అండ్ చాలా ఎనర్జెటిక్ ఉంది. అండ్ మామూలు ఎనర్జీ కాదు. ఒకసారి మీరు కూడా లైవ్ ఉంటే అర్థమవుతుంది అనమాట. జై శ్రీరామ్ అనే పదంకి వాల్యూ వేరు. వారణాసి రైల్వే స్టేషన్ చూడండి. అక్కడ మన ట్రైన్ వస్తుంది, చూస్తున్నారా? వారణాసి సికింద్రాబాద్ టు వారణాసి కర్నూలు ట్రైన్ జర్నీ కూడా చేద్దాము మనము. కర్నూలు అంటున్నా. దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది కూడా ఒకసారి ట్రైన్ జర్నీ చేద్దాము. అండ్ మనం ఇప్పుడు ఫ్లైఓవర్ కింద వెళ్తున్నాం అనమాట. వారణాసి బస్ స్టాండ్ దాటి ఆల్రెడీ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. కింద గుడ్స్ ట్రైన్ వెళ్తుంది, పైన మన బస్సు. ఎన్ని ట్రాక్లు ఉన్నాయి కూడా నిజంగా. మొత్తము 4 ట్రాక్స్ అయితే ఉన్నాయి. బనారస్ రైల్వే స్టేషన్ అంటే కాశీ, వారణాసి 3 ఉన్నాయి అనమాట. ఇందులో మెయిన్ స్టేషన్ వచ్చేసి వారణాసి స్టేషన్.
జైపూర్ లాల్ బహదూర్ శాస్త్రి రింగ్ రోడ్ చాకు ఘట్ అంట మొత్తము అయోధ్య రోడ్కి. బనారస్ సిటీ ఇంకా దాటలేదు, ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకా సిటీలోనే తిరుగుతుంది బస్సు. నా ముందు బ్యాగ్ పెట్టినారు, వ్యూ అంతగా కనిపించకపోవచ్చు కానీ ట్రై చేస్తా. ఫస్ట్ టోల్ గేట్ అయోధ్యకి వెళ్ళే రూట్లో చూడాలి, మరి ఎన్ని టోల్ గేట్లు వస్తాయో తెలియదు. ఇప్పుడైతే మనకి ఫస్ట్ టోల్ గేట్ అయితే వెళ్ళింది. ఇందాక నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా, గ్రీనరీ వస్తూనే ఉంది. ఇక్కడ మొత్తం పంట పొలాలు వేస్తూనే ఉన్నారు. నేను ట్రావెల్ చేసిన ఒక 1.5 hours చేసిందా, మొత్తము ఇట్లా గ్రీన్ 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 గ్రీనరీనే. చాలానే వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇట్లైన్ 3 గేట్లు ఉన్నాయి, అవతల 3 గేట్లు ఆపోజిట్. మన బస్ అయితే లారీలను అయితే క్రాస్ చేస్తుంది. పెద్దగా స్పీడ్ ఏం పోవట్లే, స్లోగా వెళ్తుంది. నాకు అప్పుడే బ్యాక్ పెయిన్ వస్తుంది కూర్చోలేక. 4 hours అంట మ్యాప్లో చూపించింది ఇందాక. విలేజ్ నేమ్ ఏంటో తెలుసా, మేవాడ. క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇందాక మనకు టోల్ గేట్ దగ్గర 4 hours చూపించింది ఎస్టిమేషన్ టైము. మన డెస్టినేషన్కి రీచ్ అయ్యేలోపు 4 hours 21 minutes అయితే చూపిస్తుంది. ఇందాకైతే 4 hours చూపించింది, మళ్ళీ ఇప్పుడు 21 minutes ఎక్స్ట్రా చూపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మనము నేవాడ విలేజ్ని అయితే ఈ హైవే ఎక్కడ పోతుందో తెలుసా, ఈ హైవే వచ్చేసి మనకి లక్నో, ప్రయాగ్రాజ్, అయోధ్య పోతుంది. అది చూడండి ఎట్లుందో, సేమ్ అట్లానే పొగ్గొట్టాలు పబ్జీలో ఉంటాయి. పబ్జీలో ఎవరితో ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది అట్లాంటివి. ఇంకా మనకి లక్నో వచ్చేసి 217 kilometers అయితే ఉంది. దాని తర్వాత జగదీష్పూర్ వచ్చేసి 137 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. శుభ్రంగా తినేసినాం, అన్ని ప్లేట్లు ఖాళీ. మన బస్సు బ్రేక్ ఇచ్చినారనమాట, ఒక 20 minutes. తిని వచ్చేవాళ్ళంటే తినొచ్చేయండి, చాయ్ తాగేవాళ్ళంటే చాయ్ తాగేసేయండి అని డ్రైవర్ అన్న. చాలా నిదానంగా వచ్చింది అయ్యా, 2 గంటలు పడింది ఇక్కడికి రానిక. ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత చూపిస్తుందో తెలీదు, చూడాలి మ్యాప్లో. మన బస్ డ్రైవర్ అయితే ఎక్కేసినాడు, పోయి మన సీట్లో కూర్చొని బ్లాక్ చేయాల్సిందే. ఇంకా ఇప్పటికే ఫుటేజ్ చాలా తక్కువ వచ్చింది. ఇక్కడ నుంచి సీదా అయోధ్య. చలి కూడా స్టార్ట్ అయిపోయింది. హైవే ఎక్కింది. చలో 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 చలో, జై శ్రీరామ్.
ప్రజెంట్ టైం వచ్చేసి 5:20 అయింది. 5:20కి ఇక్కడ చలి స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ స్వెటర్ కూడా వేసుకున్నా. ఇప్పుడు మన బస్సు వచ్చేసి హనుమాన్ గంజ్ సైడ్ అయితే వెళ్తుంది. టూ లైన్ రోడ్ అయిపోయి సింగిల్ లైన్ రైలుకి వచ్చాం. మన బస్సు వచ్చేసి ఇప్పుడు సింగిల్ రోడ్ మీద అయితే పోతుంది. ఇంతసేపు హైవే మీద అయితే పోతున్నాయి కదా, డైవర్షన్ అయితే తీసుకున్నాం ఎక్కడ హనుమాన్ గంజ్ దగ్గర. అండ్ ఇటు నుంచి ఇంకా ఎంతసేపు పడుతుందో తెలీదు, పోతూనే ఉన్నాం. మేబీ నాకు తెలిసి 7 అవ్వచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:48 అయింది. ఇక్కడ చూడండి 5:48కి ఏదో 6:30 అయింటుంది చూడు, అట్లా కనిపిస్తుంది నాకు ఇక్కడ క్లైమేట్ మొత్తము. అంటే చీకటి అయినట్టు లైట్గా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:05 అయితే అవుతుంది. మొత్తం చీకటి అయిపోయింది, ఫుల్ చీకటి. ఇంకా అప్రాక్స్ ఒక మనము 60 కిలోమీటర్స్ అయితే ఉన్నాము అయోధ్యకి. రీచ్ అయిన తర్వాత స్టే కోసం వెతకాలి. మరి తెలీదు స్టే ఉంటుందో ఉండదో, ఖచ్చితంగా స్టే అయితే దొరకాలి ఈరోజు. అక్కడ పోయిన తర్వాత స్టే కష్టము అని ఇప్పుడే చాలా వీడియోస్లో చూసినా. ఎందుకంటే మహాకుంభమేళ జరుగుతుంది కదా, కుంభమేళ నుంచి వారణాసి నుంచి అయోధ్యకు వస్తున్నారు చాలా మంది జనాలు. మధ్యలో బ్రిడ్జ్ మీద ఫుల్ ట్రాఫిక్ అయింది. సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ వల్ల ఒక సిగ్నల్ లేదు. జస్ట్ అవంతగా ఇవి వచ్చినప్పుడు అవి ఆగుతున్నాయి, అవి వచ్చినప్పుడు ఇవి ఆగుతున్నాయి. దీనికోసం ఫుల్ ట్రాఫిక్ అయింది. కానీ సర్కిల్ మాత్రం చాలా పెద్ద ఉంది, సిగ్నల్ ఉంటే బాగుంటుండే ఇక్కడ. అయోధ్య మనకి ఇంకా 60 కిలోమీటర్స్ అయితే ఉంది. మ్యాక్స్ ఒక 1.5 అవర్ 1 అవర్ అనుకుంటారు అంతే. ఏదో అక్కడ కాన్వే వెళ్తుంది, విఐపి కాన్వే. అన్ని పోలీస్ సైరన్ బండ్లే వస్తున్నాయి. కాన్వే చాలా పెద్ద ఉంది. లిటరల్లీ ఇంతసేపటి వరకు ఒక 10 కార్స్ వెళ్ళిపోయింటాయి. దానివల్లే అనుకుంటా అక్కడ ఫుల్ జాము. మా బస్సు అయితే పూరా సైడ్కి వచ్చేసింది. వాడు తెచ్చి కార్ అడ్డం పెట్టినట్టు చూడండి. కొంచెమన్నా ఉండాలా అసలుకి, ఒక లైన్లో పోకుండా ఎట్టపడితే ఎట్లా వస్తున్నారు. ఇక్కడ రైట్ తీసుకుంటే లక్నో, స్ట్రైట్ వెళ్తే అయోధ్య. ఇటు సైడ్ రైట్ తీసుకొని స్ట్రైట్ పోతే లక్నో, ఇటు సైడ్ పోతే అయోధ్య. అయోధ్యకి ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. బస్సు మాత్రం చాలా స్లోగా పోతుంది అయ్యా. మధ్యాహ్నం ఎక్కినాం, ఇప్పటికి 3 గంటల పైన అయిపోయింది. ఇంత స్లోనా, నాకైతే విసుగొస్తుంది. ज्यांना जागा मिळाली ना त्यांना काही जवळ होतं, ज्यांना काही जागा मिळत नसेल ते लांबून काही बिचारे येतात. आता आपल्याला जागा मिळालेली होती गावातच, एकदम मंदिर आहे त्याच्याजवळ, खटाजवळ मिळालेलं होतं आम्हाला आश्रमामध्ये यायचं. काही अडचण नाही आली आम्हाला. ఇది థర్డ్ టోల్ గేట్. టోల్ గేట్ చూడండి ఎంత దూరం ఉంది, ఇంకొక 100 మీటర్స్ ఉంటుంది. వీళ్ళు చూడండి కార్ వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడికి అనుకుంటున్నారు తెలుసా, అయోధ్యకి. వారణాసి చూసుకొని చక్కగా అయోధ్యకు పోతున్నారు. ఫస్ట్ వచ్చే వాళ్ళు ఎట్లా వస్తున్నారు తెలుసా, కుంభమేళ నుంచి వారణాసికి వస్తున్నారు, వారణాసి నుంచి మళ్ళీ అయోధ్యకు పోతున్నారు.
దాదాపు 2 గంటల నుంచి ట్రాఫిక్లోనే ఇరుక్కొని పోయినా. చిరాకు వస్తుంది అసలుకి ఈ బస్ జర్నీ ప్లస్ ఈ ట్రాఫిక్. అసలు ఉండలేకపోతున్నా. మధ్యాహ్నము 2 గంటలకు ఎక్కినాం చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7 అయితే అవుతుంది. ఎన్ని గంటలో మీరే లెక్కేసుకోండి. మరి ఉన్న ఒక 200 కిలోమీటర్స్ అంతే. 200 కూడా లేదనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ ట్యాక్సీలే, ఇవన్నీ మొత్తం క్యారర్ ఉన్నాయి చూడు, అవన్నీ పైన అందరు టూరిస్టులే వాళ్ళు. కారు వాళ్ళు అయితే అసలుకి చిన్న సందు ఉంటే చాలా చూరిపోతున్నారు, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. ఫుల్ జనాలు మామూలుగా కాదు. అందులో నిన్న ఫస్ట్ యానివర్సరీ కదా, అంటే అయోధ్య గుడి కట్టిన రోజు ఓపెనింగ్ చేసినాం కదా, 1 year యానివర్సరీ నిన్న జరిపినారు. దాని తర్వాత వచ్చినాం మేము, అంటే నెక్స్ట్ డే ఇది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంది అంతే. దాదాపు మేము ఆల్రెడీ ఇంకొక 30 కిలోమీటర్స్ ట్రాఫిక్లోనే ఇరుక్కుంటూ వచ్చినాం అనమాట. ఫుల్ ట్రాఫిక్, స్లోగా 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 పోతుంది బండి. ఇప్పటి వరకు మన జర్నీలో ఇది 3rd టోల్ గేట్ అనమాట. ఫస్ట్ 2 టోల్ గేట్లు హైవేనే టచ్ అయినాయి, దాని తర్వాత ఇది మళ్ళీ 3rd టోల్ గేట్కి రావడానికి ఇంతసేపు పట్టింది. అసలు నార్మల్ ట్రాఫిక్ కాదు, విపరీతంగా ఉంది ట్రాఫిక్. హెడేక్ వస్తుంది ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి. బస్సు ఇదేమని అమ్మ ఇంత లేట్ వచ్చింది. ప్యాసింజర్లు, నాతో పాటు వచ్చిన ప్యాసింజర్లు చాలా చిరాకు దొప్పుతున్నారు. ఫైనల్ గా అయోధ్య రీచ్ అయిపోయినాం. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నా. ఇదే మన బస్సు చూపించిన కదా, ఆరెంజ్ కలర్.